వాళ్ళ అవసరాల కోసం నమ్మించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాలం చాలా విలువైనది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ తెలుసుకుంటారు. ఏదైనా సరే నేను ఈ కూటమి నాయకులను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పేదవారికి ఏదైతే నువ్వు బహిరంగ మీటింగ్లో చెప్పావో ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచాం, ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పిన మీరు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను. మీరు కరెంట్ ఛార్జీలు తగ్గించండి, పేదల మీద భారం మోపొద్దండి. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. అంతేగాని ఎవరు మాట్లాడితే వాళ్ళని రివర్స్లో పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే ఇంకా రాజకీయం చాలా ఉంది. ఈ అధికారం శాశ్వతం కాదు. ఎందుకంటే నేను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసాం, కానీ ఇంత దౌర్జన్యంగా కూడా ఎక్కడ లేని పరిస్థితి. ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో, ఎవరైతే అమాయకులు ఉంటారో, ఎవరైతే వీడు నన్ను ఏం చేయలేడు అన్నట్టు వాడి మీద దౌర్జన్యం చేసే పరిస్థితి, అన్యాయం కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఈ సందర్భంగా మనందరం కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనం ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా అన్ని ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం చేత అమలయ్యే విధంగా కూడా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి నాయకులని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దయచేసి ఏదైతే మీరేదో తప్పుడు లెక్కలతోటి మీకున్న మీడియాతోటి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం దయచేసి చేయొద్దండి. మీరు ఏదైతే 15,485,000 కోట్ల రూపాయలు ప్రజల మీద, రైతుల మీద భారం మోపి వాళ్ళని యొక్క గుండెల మీద తన్నే కార్యక్రమం ఏదైతే చేస్తామో దయచేసి అది మానుకోవాలి. మీరు అన్నమాట ప్రకారం ఏదైతే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు తెలియదని అడుగుతా ఉన్నాను. అన్నీ తెలుసు. ప్రజలను మోసం చేయొద్దండి. దయచేసి ఏదైతే విద్యుత్ ఛార్జీలు మీరు పెంచిన ఏదో ఇమీడియట్గా తగ్గించాలి. మీరు అన్నమాట నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మమ్మల్ని మేము ఇచ్చాం 2,70,000 కోట్ల పైచిలకు సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చాం. 1,30,000 మంది ఒకేసారి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. మేము 5 సంవత్సరాల కాలంలో 2,34,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. ఇంకా ఎక్కువ కావాలని కూడా ప్రజలు ఆశపడి ఉంటారు, ఆశతో ఉంటారు. మిమ్మల్ని నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు. కానీ ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేసి ఇంతకన్నా మిన్నగా చేయాలి, హర్షిస్తాం. ఇంతకన్నా మిన్నగా కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి, మాకన్నా ఎక్కువ చేయండి, హర్షిస్తాం. కానీ అడగకూడదు గొంతు నొక్కే కార్యక్రమంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యం చేసే కార్యక్రమం చేయటం ఇది పద్ధతి కాదు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి పల్నాడులో రాజకీయం చూస్తూ ఉంటాను. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినాను. ఇలాంటి బెదిరింపులు చాలా చూసాం. వీళ్ళు కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా తాత్కాలికంగానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా మేము అధికారంలో ఉన్నాం, కానీ ఈ రకంగా ఎప్పుడు కూడా వన్ సైడ్గా కూడా వేధించే కార్యక్రమం చేయలే, ఆస్తులు లాక్కునే కార్యక్రమం చేయలేదు. నిజాయితీగా చేశాం. ఎక్కడ కూడా ఏ గ్రామంలో, ఏ తండాలో, ఏ వార్డులో కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం విషయంలో పేదవాడికి అన్యాయం చేసే కార్యక్రమం ఎప్పుడు చేయాల. ఈరోజు అన్నింటిలో కూడా ఏదో వంక పెట్టేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఇట్టేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాడతాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమం 100% ఇచ్చే కార్యక్రమంలో ప్రజల పక్షాన అన్ని విధాలా కూడా మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ ముందు సూపర్ 6 పేరుతోటి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను కూడా మోసం చేయటమే కాకుండా గడిచిన 7 నెలల కాలంలో వాళ్ళు ఏదైతే సూపర్ 6 పేరుతో చెప్పారో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంబంధించి పేదల యొక్క పట్టబొట్టే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే ఎలక్షన్స్ ముందు అనేక మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, విద్యుత్ ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తాం అని పదే చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల మీద, రైతుల మీద 15,485 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎంత దిగజారిపోయి అబద్ధాలు ఆడారంటే పోటీ పెట్టి కూడా మరీ కూడా
ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి. ఒక్కటంటే ఒక్కటే హామీ అమలు చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏదైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీరు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చారో అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఈ రకంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి అనేక స్కీముల ద్వారా ఏ రకంగా అయితే సహాయం చేశారో ఈరోజు వాటన్నిటి కూడా పేర్లు మార్చి కమిటీల పేరుతోటి తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్తే ఈరోజు అది కూడా ఎత్తేసిన పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు. ఇవే కాదు, ఈరోజు అనేక రకాలుగా కూడా ఈరోజు పేదవాడికి నెలకి 600 రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు వస్తూ ఉంటే దాన్ని ఏకంగా కూడా ఈరోజు 800 వచ్చే పరిస్థితి. అంటే 30% పైచిలుకు ఈరోజు ఒక్కొక్క పేదవాడి నెత్తిన కరెంటు బిల్లుల రూపంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నెట్టి ఈరోజు మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. వీళ్ళు చేసే మోసాలను గమనించమని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను.